My name is Parimi. I'm associated with a school called Living Vikas Vidyavanam, where living is given priority over learning. Hi, morning everybody. I'm Nandu. I'm also from Vijayawada. Living Vikas Vidyavanam is the school. So it's a young school. This is the 4th year. There are about 50 students and me with my small family and the extended community. We are living together for the past 3 years really. Whatever appears on the slide, all the people who knows English, they can read. I'm not going to read out for that. I'm going to say it in Telugu, whatever is required. So that way we don't need the translation. Great. Oscar Wilde said, the best way to keep children good is to keep them happy. Okay. ఓకే ఆస్కార్ వైల్డ్ ఆ మాట అన్నారు. అంటే పిల్లల్ని మంచి మార్గంలో ఉంచడానికి అత్యుత్తమమైన మార్గం వాళ్ళని సంతోషంగా ఉంచటం. పిల్లలు ఎలా ఎదుగుతారో అలా తర్వాత జీవితంలో బ్రతుకుతారు. ఎలా ఎదుగుతారో అలా బ్రతుకుతారు. ఈ విషయంలో మన సమాజంలో ఉన్న హింస అన్ని చెడుగులకి ప్రధానమైన కారణంగా అనిపించేది పిల్లలు వాళ్ళ బాల్యంలో వాళ్ళ కౌమారంలో వాళ్ళు అనుభవించిన హింస, వాళ్ళు పడ్డ బాధలే అసలైన కారణం. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇళ్ళు స్కూళ్ళు తప్పకుండా సమాజంలో ఉన్న హింసకి ఉన్న అన్ని వాటికి బాధ్యత తీసుకోవాల్సింది స్కూళ్ళు, ఇళ్ళు. సో మా చిరు ప్రయత్నంలో ఇళ్ళు స్కూళ్ళు హ్యాపీగా ఉంచాలి. ఇళ్ళు స్కూళ్ళు పిల్లల్ని సంతోషంగా ఉంచాలి. తర్వాత వాళ్ళకి సమయము, చుట్టుపక్కల వాళ్ళకు ఉండే స్పేసు, పిల్లలు ప్రకృతికి దగ్గరగా ప్రకృతిలో కలిసిపోయే విధంగా బ్రతకటానికి ఉండాలి. సో మా చిరు ప్రయత్నంగా మేము అటువంటి వాతావరణం కల్పించడానికి, పిల్లల సమగ్ర వికాసానికి, ప్రకృతికి దగ్గరగా ఉండే వాతావరణం కల్పించడానికి మా ప్రయత్నం వికాస విద్యావనం. వాళ్ళు ఎటువంటి ప్రెజుడిసెస్ అంటే ఎటువంటి వివక్షలు లేని తీరులో బ్రతకాలి. తర్వాత కలిసి అంటే కాంపిటేటివ్ పోటీ తత్వం కాకుండా సహకార తత్వంతో నేచర్కి, ప్రకృతిలో కలిసిపోయే తీరుగా వాళ్ళు జీవించాలి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా, తర్వాత పని చేయటంలో గర్వంగా ఫీల్ అయ్యేటట్టుగా, తర్వాత ప్రజాస్వామ్య విలువల్ని బ్రతకటంలో తెలుసుకునేలాగా, తర్వాత మనం ముందు తరాల కోసం కూడా మన పరిసరాలని కాపాడుకోవాల్సిన విషయంగా వాళ్ళు బ్రతకాలి. ఇది ముఖ్యంగా వాళ్ళ జీవన వికాస విద్యావనంలో రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అంటే నిజమైన జీవితంలో వాళ్ళకి వచ్చే అనుభవాల్ని అక్కడ ఆ వాతావరణంలో ఉంచేలాగా చూసాం. ఈ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అనేవి అంటే నిజంగా లైఫ్ ఎక్స్పీరియన్స్ అనేవి వాళ్ళకి ఫార్మింగ్, అక్కడ వ్యవసాయము, కాయగూరలు, పండ్లు అవి పండించే ఫామ్లో వాళ్ళు పనిచేయటం, పౌల్ట్రీలో, అలాగే పశువుల దగ్గర, ముఖ్యంగా కమ్యూనిటీ వర్క్ అంటే రోజువారీ చేసే పనుల్లో వాళ్ళు భాగస్వాములు అవ్వాలి. తర్వాత సమగ్ర వికాసానికి చదువుతో పాటుగా అన్నీ ఉండాలి. ఆటలు, పాటలు, ఈ లలిత కళలు, తర్వాత వృత్తి పనులు, తర్వాత ముఖ్యంగా ఆర్గానిక్ ఫార్మింగ్, కమ్యూనిటీ వర్క్. తర్వాత ఇక్కడ పిల్లలు, పెద్దలు అందరూ కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. బట్టలు ఉతుకోవడం దగ్గర నుంచి
టాయిలెట్స్ క్లీన్ చేసుకోవటం, మొత్తం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు అందరూ కలిసి, పెద్దలు పిల్లలు. తర్వాత అన్స్కిల్డ్ వర్క్ లోడ్ అనేది చాలా వరకు, అంటే మా కూరగాయలు కోయటం లాంటివి కామన్గా చేసే పనులన్నీ కూడా పిల్లలు పెద్దలు అందరూ కలిసి చేసుకుంటారు. ఇక్కడ క్లాస్ 4 ఎంప్లాయీస్ అంటే ఇక్కడ స్వీపర్స్, స్కావెంజర్స్, అంటే క్లాస్ 4 ఎంప్లాయీస్ అంటే అందరికీ తెలుస్తుందండి. వాళ్ళు ఎవరు లేరు. There are no people working under us. Nobody to sweep our floors or clean the toilets or anything like that. And that's a civil service. That's a government job. I mean, the way the government job are organized. Class 4 jobs are the lowest in the rank. Thank you. అక్కడ జరిగే నిర్ణయాలన్నీ కూడా ప్రజాస్వామ్యంగా జరగాలి. అట్ ద సేమ్ టైం అదే సమయంలో అందరికీ వాళ్ళ గొంతు అందరికీ వినిపించాలి, వాళ్ళ మాటలు అందరూ వినగలగాలి. మెజారిటీ అని రోడ్ రోలర్ చేయకూడదు, ఒక ఎక్కువ మంది ఉన్నారు కదా. తర్వాత అందరూ కలిసి బ్రతకటం. క్వార్టర్స్ ఉన్నాయి అక్కడ 340 చదరపడుగులు, అంటే చాలా తక్కువ అని మీకు తెలుసు. అవి అటాచ్ టాయిలెట్స్ కాదు, దానిలో దే డోంట్ హ్యావ్ అటాచ్ టాయిలెట్స్. ద ప్రిన్సిపల్గా ఉన్న వ్యక్తి, తర్వాత కిచెన్లో పనిచేసే వంటతనికి కూడా ఒకటే క్వార్టర్, రెండిట్లో ఏ రకమైన తేడా లేదు. అందరూ కలిసి అందరి గురించి పట్టించుకోవాలి అనేది విషయం. తర్వాత మనం వేస్ట్ని వీలైనంత తక్కువ వచ్చేలాగా చూడాలి. తర్వాత మేము మా క్యాంపస్లోకి రాకూడదు అనుకున్న వాటిల్లో డిస్పోజబుల్ ప్లాస్టిక్స్ ఉన్నాయి, అంటే అవి నిజంగా అది మేము ఇంకా చేయలేకపోయాం. అది అలాగే కెమికల్ ఈ రసాయనిక ఎరువులు కానీ, పెస్టిసైడ్స్ కానీ, పొగాకు లేదు, ఆల్కహాల్ లేదు, అలాగే డ్రగ్స్ అంటే మత్తు పదార్థాలతో ఉండేవి, అలాగే గన్స్ లాంటివి, స్టోర్డ్ జ్యువెలరీ, ఇవేవి మా క్యాంపస్లోకి రాకూడదు. ఊరికనే జస్ట్ నేను ఊరికనే అలా దిస్ ఈజ్ ద క్యాంపస్ అవన్నీ ఇక్కడ కాంక్రీట్ ఉపయోగించకుండా బ్రిక్తో షెల్ రూఫ్స్ చేసాం అంతా వీలైనంత వరకు. అది లోపల నుంచి అది క్వార్టర్స్, ఇది కిచెన్ కాంప్లెక్స్ లోపల. No, I want time. I just okay. This is కింద కూర్చొని తింటారు. People eat squatting in a squatting position. That is Nandu with 3-month-old daughter. She is now 11 months old. Pardon? Fees. Yeah, there is fees. It is supposed to, I mean, right now it is fully subsidized, but it is supposed to be self-sufficient. We have fee of, right now, we have 50 children in 4 classes. 4 క్లాసుల్లో 50 మంది పిల్లలు ఉన్నారు. మొత్తం ఫుల్ స్ట్రెంత్ ఉంటే 240 మంది పిల్లలకి ఈ క్యాంపస్ని మేము ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు యథాతథంగా ₹1,00,000 ఫీ ఒక వాళ్ళకి. వాళ్ళు ఇంటి దగ్గర నుంచి ఏమి తెచ్చుకోవటం లేదు, అన్ని స్కూల్ సప్లై చేస్తుంది, బట్టలు, బూట్లు. ఫైర్ క్యాంప్ కోసం వాళ్ళు పిల్లలు అక్కడ చేస్తున్నారు, తింటున్నారు. ఇక్కడ సంగీతం నేర్చుకుంటున్నారు, ఇక్కడ కుకింగ్ క్లాసెస్, ఇక్కడ చదరంగం ఆడుతున్నారు, దాడి ఆడుతున్నారు. థ్యాంక్ యూ. అలసిన చెమటల్లో ఆశల విరాయే.